అందరికీ నమస్కారం అండి. మనకు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ శ్రమ్ కార్డులు అయితే ఉన్నాయి కదా! వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్డు చెప్పడం జరిగింది. ఇలాంటి సేవలు కూడా లభిస్తాయట. సో, ఏంటి అసలు బెనిఫిట్స్ ఏంటి? కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. సో, ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం జారీ చేసిన 8 ముఖ్యమైన కార్డులు ఆధార్, కిసాన్, ఏబీసీ, శ్రామిక్, సంజీవని, అభయ, గోల్డెన్ మరియు ఈ శ్రమ్ ద్వారా మీరు పథకాల్లో అయితే ప్రయోజనాలు పొందవచ్చన్నమాట. ఈ రోజుల్లో ప్రభుత్వం అనేక రకాల కార్డులను జారీ చేస్తుంది. ఇది ప్రజలకు అనేక ప్రయోజనాలు, పథకాలు తలుపులు తెరుస్తాయన్నమాట. ఇక మీ దగ్గరలో గనుక ఈ కార్డులు గనుక ఉంటే మీరు వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వ్యాసంలో వివిధ ఏదైతే ప్రభుత్వ ప్రయోజనాలు పొందగల 7 ముఖ్యమైన కార్డుల గురించి మేము మీకు సమాచారాన్ని అయితే అందిస్తున్నామండి. ఒకటొచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డు. ఇందుకు సంబంధించి ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు జారీ చేయబడుతుంది. ఈ కార్డు రైతు భూమి గురించి, కస్టా నెంబర్, వైశాల్యం మొదలైన అన్ని సమాచారాన్ని అందిస్తుందన్నమాట. ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, అదేవిధంగా కృషి పరివార్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా పొందవచ్చు. ఈ కార్డు ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలు కూడా అందిస్తారు. ఇక రెండో కార్డు వచ్చేసి ఏబీసీ కార్డు. ఇది ఎలా ఉంటుంది ఏందనేది. ఇక అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ కార్డు విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన అడుగు. ఈ కార్డు అన్ని విద్యార్థులకు, ముఖ్యంగా ఆన్లైన్ కోర్సులకు అభ్యసించే వారికి, ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోరుకునే వారికి తప్పనిసరి. విద్యార్థులు విద్యా రికార్డులను మరియు మార్కులన్నింటినీ కూడా ఇక భవిష్యత్తులో అంటే సురక్షితంగా ఉంటాయి కాబట్టి కళాశాలలో మారిన తర్వాత లేదా చదువు మానేసిన తర్వాత కూడా విద్యార్థులకు క్రెడిట్ అయితే సురక్షితంగా ఉంటాయన్నమాట. ఇక మరొకటి చూసుకున్నట్లయితే లేబర్ కార్డు. లేబర్ కార్డు అనేది చాలామందికి అయితే ఉంటుంది. ఇప్పుడు శ్రామిక, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి ఈ కార్డులు కార్మిక వివాహ మంజూరు, విద్యా సహాయం మరియు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు అంటే వరకు ఉచిత వైద్య చికిత్స వంటి అనేక ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందడంలో సహాయపడుతుంది. ఈ కార్డుల ద్వారా కార్మికులు సామాజిక భద్రతా పథకాలు ప్రయోజనాలు కూడా పొందుతారనమాట. నాలుగోది వచ్చేసి సంజీవని కార్డు. సంజీవని కార్డు అనేది ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డు. ఇది మీకు ఆన్లైన్లో ఓపీడీ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ కార్డులు మీరు ఏదైనా సాధారణ వ్యాధికి ఆన్లైన్లో కనుక వైద్యుని సంప్రదించి ఈ ప్రిస్క్రిప్షన్ పొందవచ్చు. చిన్న చిన్న వ్యాధులకు వైద్యుని సందర్శించి ఆర్థిక స్తోమత లేని వారికి ఈ కార్డు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇంకోటి వచ్చేసి అభయ అంటే అభా కార్డు. ఆరోగ్య రికార్డులను డిజిటల్ సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వం అభా కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు కౌంటర్ జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉంచబడతాయి. భవిష్యత్తులో చికిత్స సమయంలో ఏ వైద్యుడు, ఆసుపత్రి అయినా వీటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ కార్డులన్నీ కూడా పౌరులకు అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఇంకోటి వచ్చేసి గోల్డెన్ కార్డు. గోల్డెన్ అంటే ఆయుష్మాన్ భారత్ పథకంలో గోల్డెన్ కార్డు జారీ చేయబడుతుంది. ఈ కార్డుతో మీరు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. ఇందులో డాక్టర్ ఫీజులు, అదేవిధంగా మందుల ఖర్చులు మరియు రవాణా ఖర్చులు కూడా ఉన్నాయి. ఈ కార్డులో ప్రత్యేకత ఏంటంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు ఇది సంరక్షణ కలిగిస్తుంది అనమాట. 7వది వచ్చేసి ఈ శ్రమ్ కార్డు. ఇక అసంఘటిత రంగాలకు కార్మికులకు ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డు జారీ చేసింది. ఈ కార్డుకు సంబంధించి ద్వారా కార్మికులు పెన్షన్ పథకం, సామాజిక భద్రత, అనేక ఇతర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందుతారు. ఇది కాకుండా ఈ కార్డుల ద్వారా కార్మికులకు ఉద్యోగ నియామకాలు, నైపుణ్య శిక్షణ కూడా అవకాశాలు అయితే లభిస్తాయి అన్నమాట. ఇందులో మీకు ఎలాంటి కార్డు ఉంది కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి.